హలో ఎవ్రీబడి, సువర్ణమయకి స్వాగతం. నాతో పాటు హైపరాది గారు, సుదర్శన్ గారు, మా డైరెక్టర్ కౌశిక్ అండ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ అనుపమ గారు ఉన్నారు. అన్నా మీరు హోస్టే కదా, గోస్ట్ మాట్లాడుతున్నారు అంటే అలా మాడవాడి సినిమా మన సినిమా లా కదా. కృష్ణపూరి సెట్కి రాగల ఆ వైపు మీలోకి వచ్చిందేమో అంత భయం. అది నాకు అదే భయం వేసింది. సెట్కి రాగల నాలో ఎవడన్నా వచ్చాడేంటి, అందుకే వచ్చిన ఇంట్రడక్షన్ ఇద్దాం. నన్ను ఇలా హోస్టల్ కూర్చోబెట్టారు కదా. పైగా మన సినిమా ఇంకా 10 రోజులు రిలీజ్ అవుతుంది. ప్రమోషన్స్ ఎలా చేయాలి, ఏం చేయాలి ఏంటో, పైగా మీ డేట్స్ అసలు లేవంటున్నారు. అయ్యో బాబాయ్, అసలు మీ వల్ల హైపరాజ్ గారి డేట్స్ లేవనేసరికి ఇప్పుడే దొరికిందన్నారు. దొరికింది ఇమీడియట్ గా మేము అందరూ పరిగెట్టుకుంటూ వచ్చాం. నేను ఎన్ని రోజుల నుంచి ఇంట్లో వెయిట్ చేస్తున్నాను తెలుసా? 5 days. హీరోయిన్ గారు మేము సానుభూతితో ఆమె చెప్తానంటున్నారు. నాకు తెలిసి ఆవిడ డేట్స్ ప్రాబ్లం ఏమి ఉంటాయి. అసలు నా డేట్స్ కాదు, మీదే ఇష్యూ. ఆ ప్రమోషన్స్ ఉన్నారు. ఆవిడ పరదా సినిమా అప్పటి నుంచి ప్రమోషన్ చేస్తూనే ఉన్నారు. మీడియా ముందే ఉన్నారు పాపం. పరదావి ఆల్మోస్ట్ మన కిష్కింద పురుగు కూడా పనికి వస్తాయి. సరే కానీ ఇప్పుడు కొంచెం మీ అందరు కలిసి కొంచెం ప్రమోషన్స్ ఒక మంచి ఐడియాస్ చెప్పండి. మీకు తెలుసు అసలు బాగా ప్రమోషన్స్ ఎలా చేయాలి సినిమా ఐడియాస్ అంటే. ఉంటే జబర్దస్త్ ప్రమోషన్స్ కి వెళ్తారు మీరేమో. మా ప్రమోషన్స్ రారా అండి, మా సినిమా ప్రమోట్ చేయరా అండి? ఎందుకు చేయం సార్, మేము చాలా కష్టపడి తీసామండి. అది కాదు, పైగా ఈ జానర్ లో నాకు తెలిసి కష్టపడి తీసామండి. ఇంటర్వ్యూకి 25 లక్షలు పెట్టి ఒక సెట్ వేసిన ప్రమోషన్ కంటే పెద్ద ప్రమోషన్. డబ్బులు చెప్పకండి. చెప్పచ్చు సార్, ఎందుకు చెప్పాలి కూడా. ఎందుకంటే నాకు తెలిసి ఇంటర్వ్యూలకి ఎవరు ఇంత భారీ రేంజ్ లో ఎవరు ప్రమోషన్స్ చేయలేదు. అందుకే సెట్ అయిపోయాక ప్రమోషన్ కూడా ఇద్దాం అనుకుంటున్నాం. చేయాలి.